సుమన్ టీవీ వరంగల్. మనం కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నాం. దాదాపు కొద్ది సంవత్సరాలుగా నిత్యం ఆందోళన చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు కనుచూపు మేరలో ఏ సమస్య పరిష్కారమైన దాఖలాలు కూడా లేవు. నిత్యం హాస్టల్లో సమస్యలు కావచ్చు, లేడీస్ హాస్టల్ కావచ్చు, పీజీ హాస్టల్ కావచ్చు, ప్రతి హాస్టల్లో మనం ఇప్పుడు విజువల్లో కూడా చూస్తుంటాం. బాత్రూమ్లలో దాదాపు మోకాలు ఎత్తున నీళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో అసలు విద్యార్థుల ప్రధాన సమస్యలు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకు అధికారులు పడిచెవిన పెడుతున్నారు, ఒకసారి వాళ్ళ మాటలను తెలుసుకుందాం. బ్రదర్, అసలు ఏం జరిగింది? మేము ఇక్కడ న్యూ పీజీలో హాస్టల్లో ఉంటున్నాం, కాకతీయ యూనివర్సిటీ. ఎంతమంది హాస్టల్లో మొత్తం? దాదాపు ఒక 600 మంది ఉంటారు. 600 మందికి మాకు మెస్ ఉంటుంది. మెస్లో చాలా సమస్యలు ఉన్నాయి, హాస్టల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతకు ముందు మేము హాస్టల్ హాలిడేస్ ఇవ్వకముందు మాకు చాలా సమస్యలు ఉన్నాయి. చాలాసార్లు సమస్యలను పెద్ద ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, వీసీ రిజిస్టర్ వీళ్ళ దృష్టికి అందరం తీసుకోవడం జరిగింది. ఎన్నిసార్లు పోయి చెప్పినా కానీ, ఎన్నిసార్లు కానీ పోయినా కానీ స్లిప్లు రాసుకోవడం, మేము మాకు ఈసీ జరుగుతుంది, ఆ మీటింగ్లో బిల్లు పాస్ అవుతా అని చెప్పి చాలాసార్లు చెప్పినారు. దాదాపు ఇప్పుడు కూడా అదే ముచ్చట చెప్తున్నారు. మా సీవింగ్లో పక్కనే డ్రైనేజ్ లీక్ అవుతూ ఉంటుంది. మేము ఇప్పుడే పొద్దుగాల నుంచి తినక నేను ఫుడ్ పాయిజన్ అయ్యి హెల్త్ సెంటర్ 24 ఓపెన్ ఉండదు. డే టైంలో ఉంటుంది. 11:30కి వస్తాడు డాక్టర్, 12 గంటలకు వెళ్ళిపోతాడు. ఈ మెషిన్ కాలనే ఒక మురికాలు ఉంటుంది. ఆ వాసన నుండి ఆ వాసన పీల్చుకుంటే మేము అన్నం తినాల్సి వస్తుంది. ఇంకో పక్కనే మేము హాస్టల్ పక్కనే డ్రైనేజ్ ఉంటుంది. ఆ డ్రైనేజ్ పక్కన మేము నడుచుకుంటూ పోవాల్సి ఉంటుంది. బాత్రూమ్లు సార్ మేము చెప్తున్నాం కదా, హాస్టల్ సమ్మర్ హాలిడేస్ ముందర మేము రినోవేషన్ చేపిస్తాం, పైప్ లైన్ చేంజ్ చేపిస్తాం అని చెప్పారు. హాలిడేస్ ఇచ్చిర్రు. తీరా వచ్చి చూస్తే ఒక్క ట్యాప్ లేదు, ఒక్క ఫ్యాన్ లేదు స్టడీ హాల్లో. ఉన్నాయని దొబ్బేసిర్రు. ఏమనంటే బిల్లు పెడుతున్నాం, బిల్లు రావట్లేదు, సార్ వినట్లే. అది మాతో రాదు, మీతో కాదు, ఎవరితో కాదు యూనివర్సిటీలో అని చెప్తున్నారు. ఇందాక ఒక వచ్చి సార్ మేము మీ పేరు రాసి నేను రిజర్వ్ చేసుకొని చచ్చిపోతా అంటే నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని చేసిన వైఖరి ఉన్నది జాయింట్ డైరెక్టర్ అన్నారు. డైరెక్టర్ అన్నారు, జాయింట్ డైరెక్టర్ దగ్గర కాదు సార్. మాకు తిండి కావాలి, మాకు ఎగ్జామ్ ఉన్నదంటే మేము మేము స్టూడెంట్స్ మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మాకు వెంటనే పరిష్కారం కావాలి, సమస్యలను పరిష్కారం కాదు మేము ఇక్కడ నుంచి కదలమని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎన్నిసార్లు చెప్పినా మేము వాళ్ళు ఉండలేరు. మొత్తం 5 బాత్రూమ్లు ఉంటాయి. 5 బాత్రూమ్లకు 2 బాత్రూమ్లే ఉంటాయి వర్కింగ్. 5 బాత్రూమ్లు 2 ఉంటాయి ఒక వింగ్కి. మొత్తం 4 వింగ్లు ఉంటాయి. 2 వర్క్ చేస్తారు. క్యూ కట్టాలి, మేమంతా క్యూ కట్టి డైలీ పోవాలా. డైలీ 100 మంది క్యూ కట్టి వాష్రూమ్ పోవాలా. గలీజ్గా ఉన్నాయి మొత్తం. అది ఏ ప్రాబ్లం చెప్పినా సాల్వ్ చేస్తాను. ఒక్క ప్రాబ్లం ఇంత సాల్వ్ కావాలి. మేము వచ్చి దాదాపుగా అందరినీ కలిసి సార్. ఎవరి వల్ల కాదంటే యూనివర్సిటీలో డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని కలవాలంటే దౌర్జన్యం చేశారు సార్. ఏమైనా మీరు ఎక్కువ మాట్లాడారు అనుకో మీ మీద పోలీస్ కేసులు ఫైల్ చేస్తామన్న వైఖరి ఉన్నది. పోలీస్ క్యాంపస్ యూనివర్సిటీలో పోలీసులు ఎందుకు వచ్చారు? మేము ఇప్పుడు దౌర్జన్యం చేసినా కొడుతున్నామా, లేకపోతే వాళ్ళకి కొడుతున్నామా, లేకపోతే యూనివర్సిటీకి అదే పోతున్నామా? మేము స్టూడెంట్స్ మా రౌడీలమ్మా, మేము ఇక్కడ బతుకుతున్నాం. మాకు కనీస సౌకర్యాలు లేదు. మేము చదువుకోనేందుకు? మేము చదువుకోనికి వచ్చినా, బల్లగానికి వచ్చినామా? మేము ఏదైనా క్వశ్చన్ చేస్తే ఏ డిపార్ట్మెంట్, మీ పేరేంది, మీ డిపార్ట్మెంట్ ఏందని డీటెయిల్స్ అడుగుతున్నారు. టార్గెట్ చేస్తారు డీటెయిల్స్ తీసుకొని. కడుపుగాలు అడుగుతున్నాం సార్. మేము చేస్తారు అడిగి మాకు ఎగ్జామ్స్ ఫెయిల్ చేయాలమ్మా, లేకపోతే మీకు హాస్టల్ అడ్మిషన్ క్యాన్సిల్ చేయడమా? మీరు మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేయొద్దు? స్టూడెంట్ అన్నాడు, క్వశ్చన్ చేయొద్దు. నువ్వు ఎట్లా ఏ తిండి పెడతా తిండి తినాలా? ఎట్లా నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ అయినా నువ్వు హాస్టల్లో వండాలి. నీకు దోమలు వచ్చినాయా, పురుగులు వచ్చినాయా, పాములతో కలిసి వస్తున్నావా? వెనకాలనే పాములు తిరుగుతున్నాయి. అవి ఎప్పుడేమొస్తో తెలియదు. ఒక్క కిటికీకి కూడా కిటికీలు అక్కడనే ఉన్నాయి. ఒక్క కిటికీ నెట్టు లేదు. ఎప్పుడేమొస్తో తెలియదు. మేము యూనివర్సిటీలో బతుకుతున్నామా, లేకపోతే అడవిలో బతుకుతున్నామా అర్థం కావట్లేదు. వాళ్ళు వినరు. ఎన్ని స్కాములు వచ్చేది మాత్రం ఒకళ్ళిద్దరే. నెలకు 2 సార్లు వస్తారు క్లీన్ చేయడానికి, అంత మించి ఎక్కువ రారు. పేరుకు మళ్ళీ అటెండెన్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. మెస్ బిల్లు డిసెంబర్ నవంబర్ జనవరి మెస్ బిల్లులు వచ్చినాయి. ఇంతవరకు మెస్ బిల్లు ఒక్కడు రాలే. నెల మధ్యలో 6 నెలల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. పెండింగ్ ఉన్న బిల్లులు కూడా వాళ్ళు శాంక్షన్ చేసుకొని వాళ్ళు తీసుకొని మాకు పెడుతున్నారు తప్ప మా సంతకాలు తీసుకొని మెస్ కమిటీ అని ఉంటాయి. మెస్ కమిటీ సంతకాలు కూడా ఎటు పనికి రాకుండా పోతాయి. వాళ్ళ సంతకాలు పెట్టుకున్నారు. అవి కూడా ఒక ఆఫీసర్ మీద కమిటీలను వేస్తారు. ఆ కమిటీలు వేసిన దగ్గర నుంచి సంవత్సరం అయినా కానీ కమిటీ నివేదిక రాదు. వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోరు. సమస్యలు అయితే పరిష్కారం కావు. మేము ఈయనే ఉంటున్నాం కానీ ఈయన సస్యం తిరుగుతాం, ఈయన అయిపోద్ది. కానీ వాళ్ళకు సమ్మర్ ఫ్రిడ్జ్లు పెట్టమని అడుగుతాం. ఆ సమ్మర్ అయిపోయింది, వర్షాకాలం వచ్చింది, ఇంతవరకు ఫ్రిడ్జ్ దిక్కులేదు. అడగంగా మొన్న వాటర్ పెట్టారు, వాటర్ ట్యాంక్. ఆ వాటర్ అక్కడ చూడండి, అక్కడ బయటకు వెళ్ళి తీసుకొచ్చి మోటార్తో వారు ఆ మోటార్లు ఖరాబ్ అవుతూ ఉంటాయి, నీళ్ళు అయిపోతూ ఉంటాయి. వింగులలో నీళ్ళ సమస్య ప్రతి ఒక్క సమస్యనే ఉన్నది. సమస్యలు చెప్తున్నా కొద్దీ వాళ్ళు వింటున్నారు, రాసుకుంటారు, పోతారు తప్ప సమస్య పరిష్కారం అయింది లేదు, చేసింది లేదు. మాకు ఇప్పుడు సమస్యలు పరిష్కారం
ప్రకారం గాంధీ మేము ఇక్కడ నుంచి గదల బోమని చెప్తున్నాం. ఇది ఉద్యమాలు ఇంకా ఉధృతం చేసాం తప్ప ఉద్యమాలు తగ్గించేది లేదు అని చెప్తాం. ఇది మనం వైఫై రూటర్ ఎత్తుకైనా సార్ ఎత్తుకైనా మళ్ళీ తీసుకొచ్చి పెట్టరా సార్ మనుషులు బతకరా మీకు తెలుసు కంప్లైంట్ ఇచ్చారు ఫ్యాన్ ఎత్తుకపోయారు మమ్మల్ని వేకెట్ చేయించారు ఫ్యాన్లు పోయినాయి సార్ అందరూ వేకెట్ చేయించారు ఫ్యాన్లు పోయినాయి 10 ఫ్యాన్లు పోయినాయి వాటర్ దగ్గర చేంజ్ అవుతాడు వచ్చినాక 2 రోజులకే పనులు అయిపోయినాయి సార్ అయిపోయింది సార్ 2 రోజులు నోటిఫికేషన్ త్వరలో అటే పోతాం సార్ 8 నెలలు ఉంటారు సార్ లాస్ట్